టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా ఇంగ్లాండ్ టీమిండియా మధ్య జరిగిన రెండవ సెమీఫైనల్లో రోహిత్ సేన 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో టీమిండియా ఫైనల్స్లో అడుగుపెట్టగా ఇంగ్లాండ్ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా విజయంపై, ఇంగ్లాండ్ పరాజయంపై కొంతమంది క్రికెట్ పెద్దలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ విజయానికి టీమిండియా పూర్తిగా అర్హురాలు. ఈ టోర్నమెంట్లో ద బెస్ట్ టీం ఏదైనా ఉంది అంటే అది ఇండియానే అని చెప్పొచ్చు. ఈ రోజు మ్యాచ్ జరిగిన స్లో పిచ్ పై ఇంగ్లాండ్ చాలా ఇబ్బంది పడింది. వారి వీక్నెస్ మరొకసారి బయటపడింది. అదే సమయంలో ఇండియా అద్భుతంగా ఆడింది. దీనిని బట్టి స్లో పిచ్ పై ఇండియా ఎంత గొప్పగా ఆడుతుందో మరొకసారి రుజువైంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఈ టోర్నమెంట్లో ఇంగ్లాండ్ 4 మ్యాచ్లు పెద్ద జట్లతో ఆడగా అందులో 3 మ్యాచ్లు ఓడిపోయింది. దీనిని బట్టి ఇంగ్లాండ్ ఎంత చెత్త ఫామ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఓటమిపై ఇంగ్లాండ్ చింతించకుండా తప్పులు ఎక్కడ జరిగాయో సరిచేసుకుని రాబోయే టోర్నమెంట్లకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. మరో మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ, ఇంగ్లాండ్ జట్టు ఈ ప్రపంచ కప్లో ఆరంభం నుండి కూడా తడబడుతూనే సెమీస్ వరకు చేరింది. ఆ జట్టులో సమిష్టితత్వం లోపించింది. ముఖ్యంగా ఓపెనర్ల దగ్గర నుంచి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వరకు ఎక్కడా కూడా నిలకడలేదు. ముఖ్యంగా పెద్ద జట్లతో ఆడుతున్నప్పుడు పూర్తిగా తడబడి అట్టర్ ఫ్లాప్ అయింది. సెమీస్లో కూడా అదే జరిగింది. ఇంగ్లాండ్ జట్టు అతి త్వరగా తమ లోపాలను సరిచేసుకోకపోతే మరింత నష్టం చేకూరే ప్రమాదం ఉంది అని హెచ్చరించాడు. ఇక ఆసీస్ మాజీ ఆటగాడు పాంటింగ్ మాట్లాడుతూ, ఈరోజు భారత్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసింది. క్లిష్టమైన పిచ్పై భారత బ్యాట్స్మెన్ ఆడిన తీరు అమోఘం. ఆ తర్వాత భారత బౌలర్లు ఎంట్రీ ఇచ్చి తమ సత్తా నిరూపిస్తూ దుమ్ము దులిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని విభాగాల్లో ఇంగ్లాండ్పై పైచేయి సాధించి చిత్తు చేసింది. ఈ టోర్నమెంట్లో ఓటమి ఎరుగని 2 జట్లు ఫైనల్స్కు చేరాయి. కాబట్టి ఈ ఫైనల్ సమరం ఖచ్చితంగా ఒక మహాసంగ్రామాన్ని తలపిస్తుంది అని చెప్పుకొచ్చాడు. మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ మాట్లాడుతూ, ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్లో యుఎస్ఏ అలానే వెస్టిండీస్లో ఉన్న క్లిష్టమైన పిచ్లపై భారత ఆటగాళ్లు ఎంత పట్టుదలతో ఆడుతున్నారో సెమీస్ మ్యాచ్లో మరొకసారి రుజువైంది. భారత ఆటగాళ్లు ఆట తీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ గాడిలో పడ్డంతో టీమిండియాకు గెలుపులు చాలా సులభం అవుతున్నాయి. అదే సమయంలో భారత స్పిన్నర్లు పిచ్చు పరిస్థితులను చాలా చక్కగా సద్వినియోగం చేసుకుని ప్రత్యర్థులను వణికిస్తున్నారు. ఈ కాంబినేషన్ కారణంగానే చాలా తక్కువ సమయంలో ప్రత్యర్థులపై ఇండియా ముందుగానే పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇదే దూకుడు ప్రపంచ ఫైనల్లో కూడా కొనసాగిస్తే కప్పు మన సొంతమవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని పేర్కొన్నాడు. ఇక చివరిగా భారత మాజీ ఆటగాడు గవాస్కర్ మాట్లాడుతూ, నా అంచనాలకు తగ్గట్లుగానే టీమిండియా ఈ ప్రపంచ కప్లో అద్భుతాలను సృష్టిస్తోంది. రోహిత్ శర్మ సరైన సమయంలో ఫామ్లోకి వచ్చి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. 2022 టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటమికి సరైన ముగింపు పలికినట్లయింది. అలానే ఆ సమయంలో కప్పు రాకపోవడాన్ని మనసులో పెట్టుకున్న రోహిత్ శర్మ ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలనే కసితో ఆడినట్లు కనపడుతోంది. కాకపోతే కోహ్లీ మాత్రం ఇంకా సరైన ఫామ్లో కనపడలేదు. కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు గనక ఫైనల్లో విజృంభిస్తే టీమిండియా గెలుపు ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని గవాస్కర్ పేర్కొన్నాడు.